ఇవాళ 15 ఆగస్టు కదా, దేశంలో ఉన్న అందరూ కూడా పొద్దుగాలనే లేచి మంచిగా తానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని జెండా వందనం చేస్తే అందుకు పోయినరు. అటు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట కారు నుంచి ఇటు తెలంగాణలో ఉన్న గోల్కొండ కోట దాకా జెండాలు ఎత్తెట్లు ఎగిరేసిర్రు. పండుగ ఎట్లా జరిగిందో మనం కూడా చూద్దాం పండ్రి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగిరేసి జాతీయ గీతం పాడిండు. అట్లనే అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు కూడా విజయవాడలో ఉన్న మున్సిపాలిటీ స్టేడియంలో జెండా ఎగిరేసి జాతీయ గీతం పాడిండు. ఇక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ కూడా తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న గోల్కొండ కోట మీద మురుసుకుంటా మువ్వనిల జెండా ఎగిరేసి దేశభక్తి పాట పాడిండు. ఇట్లా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలు జెండాలు ఎగిరేసి ఇండిపెండెన్స్ డే జరుపుకొని ఆనాటి త్యాగదానులను యాది చేసిర్రు. వాళ్ళు త్యాగాలు చేస్తేనే ఇప్పుడు భారతదేశంలో ఉంటున్నోళ్ళు ఇట్లా భోగాలు అనుభవిస్తుర్రు. అప్పట్లో మహానుభావులు ఇంగ్లీష్ వాళ్ళతోని పోరాటం చేయకుంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్నోళ్ళు అందరూ వాళ్ళ బానిసల లెక్కనే ఉండేటోళ్ళు. ఇప్పుడు ఇంత మంచిగా స్వేచ్ఛాగాలుడు ఛాతి నిండా పిలుచుకుంటున్నాము అంటే, ఇంత మంచిగా మనం ఎవలకు బుగులు పడకుండా బాజాప్తా నిమ్మలంగా ఉంటున్నామంటే, మన రాజ్యాంగాన్ని మనం నడిపించుకొని మన భారతదేశాన్ని మనమే పాలించుకుంటున్నామంటే దీనంతటికి కారణం స్వాతంత్ర సమర యోధులే. కాబట్టి వాళ్ళ బాటలనే మనం కూడా నడుద్దాము. వాళ్ళ ఆశయాల కోసం ఆఖరి శ్వాస దాకా పనిచేద్దాము. దేశభక్తిని ఇట్లనే చాటుకుందామని అన్ని పార్టీల లీడర్లు అంటుంటే అందరూ కూడా చేతులు ఉబ్బేదాకా సప్పట్లు కొట్టి సంబురపడ్డారట. అయ్యా పాలకులారా, అమరుల ఆశయాలు బతకాలంటే మొదలు నీతులు చెప్పే మీ లీడర్లు మారి చేతల్లా దేశభక్తిని చూపెట్టి దేశం కోసం ఆలోచన చేస్తే మస్తు మంచిగా ఉంటుంది. అసలైన స్వతంత్రానికి అర్థం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.